ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి. నిర్మల్ జిల్లాలో పట్టభద్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3-3 కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్న నరేందర్ రెడ్డితో మా ప్రతినిధి సాయిలు ఫేస్ టు ఫేస్. రైట్గా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జోరుగా దూసుకుపోతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి. సో మనతో మాట్లాడడానికి నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ప్రచారం ఎట్లా జరుగుతుంది సార్? ప్రచారం ఆల్రెడీ పూర్తి చేసుకొని ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా మరి 27వ తేదీ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరి మా ముఖ్య పోలింగ్ ఇన్ఛార్జీలకు ముఖ్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంలో భాగంగా మరి మేము వస్తున్నాం. ఇప్పటికే పలుమార్లు మరి పట్టభద్రులను కలుసుకున్నాం. పట్టభద్రులకు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, అలాగే ఇండివిజువల్గా నరేందర్ రెడ్డి కూడా ఏ రకంగా పట్టభద్రులకు మరి న్యాయం చేయగలడన్న అంశాలను చాలా సందర్భాల్లో చెప్పి ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా 27వ తేదీ రోజు మరి పట్టభద్రులందరూ కాంగ్రెస్ అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డికి పట్టం కడతారని ఆశాభావంతో ఉన్నాం. సో పట్టభద్రుల ప్రచారం కొనసాగింది, వాళ్ళ నుంచి ఎట్లాంటి స్పందన? నో డౌట్ ఇట్ ఆల్. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ముందుకు వెళ్తున్నది. కొన్ని వేల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చి ఉన్నారు. ఇంకా వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు కూడా మరి రాబోతున్నాయి. కాబట్టి అందరూ ఒక కొత్త ఆశలతోటి జర్నీ కొనసాగుతుంది. నిరుద్యోగులకు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? నిరుద్యోగులకు ఖచ్చితంగా మరి ఏదైతే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసిందో అది తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయడానికి నేను బాధ్యత తీసుకుంటాను. అట్లాగే ఇవాళ మరి ఉద్యోగాల వేటలో ఉన్న వాళ్ళందరూ కూడా లైబ్రరీలకి కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నారు. కాబట్టి మన తెలంగాణలో ఉన్న అన్ని లైబ్రరీలను మరి మెరుగుపరచడానికి నేను కృషి చేస్తాను. అలాగే స్టడీ సర్కిల్, స్టడీ సెంటర్లో కూడా ఫుల్ టైం ఎంప్లాయీస్ని కూడా పెట్టడం, అలాగే అల్ఫోర్స్ విద్యా సంస్థల తరఫున 4 ఉమ్మడి జిల్లాల్లో 4 ఉచిత కోచింగ్ సెంటర్లను కూడా నేను ఏర్పాటు చేస్తున్నాను. సో నిరుద్యోగ యువతకు సో మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ప్రభుత్వ దృష్టికి ఎట్లా తీసుకెళ్తున్నారు? వారి సమస్యలను ఎట్లా పరిష్కరించబోతున్నారు? నిరుద్యోగులకు ముఖ్యంగా మరి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో అదొక పార్ట్ మీకు చెప్పినాను. ఇంకా అట్లాగే నిరుద్యోగులు అంటే ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ కాకుండా ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఉన్న ఉద్యోగులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళను నిరుద్యోగులు అనలేము, కానీ ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు. సో వారికి తప్పకుండా మరి ప్రభుత్వము చాలా రకాలుగా ఆలోచిస్తున్నది. ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారి గురించి అయితే హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని ఒక డిమాండ్ మేము ముందు పెట్టాము. తప్పకుండా అది ముఖ్యమంత్రి గారితో చర్చిస్తాను. అదే కాకుండా మరి విఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫౌండేషన్ నుంచి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక 3 లక్షల ఉచిత బీమా చేయించడానికి కూడా నేను నిర్ణయం తీసుకున్నాను. నరేందర్ రెడ్డి ఒక పారిశ్రామిక ఒక విద్యావేత్త, సో రాజకీయంలో ఎలాంటి అనుభవం లేదని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి, ఏమంటారు దానిపైన? పట్టభద్రుల ఎమ్మెల్సీకి కావాల్సింది రాజకీయ అనుభవం కాదు, ఉద్యోగ, నిరుద్యోగులు, విద్య, వైద్యం అన్న దానిపైన పరిపూర్ణ అవగాహన ఉండాలి. ఇవాళ మనము మన ప్రత్యర్థి అభ్యర్థులను చూసుకున్నట్లయితే అతను కంప్లీట్గా ఒక పారిశ్రామిక రంగం నుంచి వచ్చిన వ్యక్తి. రాజకీయ అనుభవం ఉండొచ్చు, కానీ మరి ఉద్యోగుల పట్ల కానీ నిరుద్యోగుల పట్ల కానీ పలు పట్టభద్రుల గురించి కానీ వారికి అవగాహన లేదు. సో ఉన్న క్యాండిడేట్ అన్నింటిలో చూసుకుంటే పట్టభద్రుల గురించి, ముఖ్యంగా ఉద్యోగ నిరుద్యోగుల గురించి పరిపూర్ణమైన అవగాహన ఉన్న క్యాండిడేట్ని నేనే అని చెప్తున్నాను. సో ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డెవలప్మెంట్ ఇవన్నీ కూడా యువతకు, నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగాలు పెంచడం ఇవన్నీ కూడా ఎట్లా కలిసి వచ్చారు? నో డౌట్ ఎట్ ఆల్. అంతా చాలా మరి నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టైము ఒక గొప్ప ఎన్నికలో పాల్గొంటున్నది. తప్పకుండా దీన్ని సీరియస్గా తీసుకున్న అంశం. ఈ రిజల్ట్ పైన మరి నెక్స్ట్ లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఉన్నాయనేది కూడా అంశంగా భావిస్తున్నాం. మరి ముఖ్యంగా మన నిర్మల్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కాంగ్రెస్ ఇతర వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేలుగా తర్వాత ఎంపీలుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడి ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కావాలని కోరుకుంటున్నారు. దాని ద్వారా ఏంటంటే ఈ ప్రాంతం అభివృద్ధికి మరి నోచుకుంటుంది అనేది వారి యొక్క విశ్వాసం. సో ఎమ్మెల్సీ అభ్యర్థులు చాలామంది బరిలో ఉన్నారు, పోటీ చేస్తున్నారు. సో మీరు ఏ పార్టీ అండ్ మనకు చాలామంది అభ్యర్థులు బరిలో ఉన్నారు కదా, ఎట్లా ఉండబోతుంది? ఏ పార్టీ మనకి ఇప్పుడు గట్టి పోటీ ఇండిపెండెంట్ ఇవ్వబోతుందా, లేకపోతే బీజేపీ పార్టీ ఏమైనా ఇవ్వబోతుందా? సో ఆల్మోస్ట్ ఆల్ విజయం నాది కంప్లీట్గా కన్ఫర్మ్ అయిపోయింది. మరి ఓటమి భయంతో వాళ్ళందరూ కూడా నిజానికి దిక్కుతోచని పరిస్థితుల్లో నా పైన అందరూ సోషల్ మీడియా దాడి చేస్తున్నారు. మూకుమ్మడిగా 30 మంది ప్రత్యర్థులు వాళ్ళ ఉద్దేశం ఒకటే అయిపోయింది, ఇప్పుడు ఎలాగో ఓడిపోతున్నాం కాబట్టి నరేందర్ రెడ్డిని ఎలా ఓడించాలనే ఒక సోషల్ మీడియా దాడి నా పైన జరుగుతున్నది. కానీ మా పూర్వ విద్యార్థులు కానివ్వండి, పట్టభద్రులు కానీ దాన్ని ఎవరు మరి పట్టించుకునే పరిస్థితులు లేరు. కంపల్సరీ మార్చి 3వ తేదీ నాడు కాంగ్రెస్ అభ్యర్థి మరి భారీ విజయ ఉత్సవాలతో ఉంటాడని చెప్పేసి లాస్ట్ చివరిగా మీ విజయ అవకాశాలు ఎట్లా ఉండబోతుంది? నో డౌట్ ఎట్ ఆల్. గతంలో జీవన్ రెడ్డి గారు ఏదైతే ఫస్ట్ ప్రియారిటీ తోటి మరి మంచి మెజారిటీతో తీసుకొచ్చారో మరి నేను అంతకంటే గొప్ప మెజారిటీ తోటి రేవంత్ రెడ్డి అన్నకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భూమేష్తో సాయిలు.